బంగారం కోసం నిండు ప్రాణాన్ని దారుణంగా బలి తీసుకున్నాడు నిందితుడు. విశాఖ అక్కీపాలెంలో జరిగిన ఘటన చూస్తే ఒళ్ళు గొగ్గురుపాటుకొస్తుంది. మహిళను కేవలం బంగారం కోసం అపార్ట్మెంట్ పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆమెను, ఒంటరిగా ఉన్నటువంటి ఆమెను దాడి చేసి బంగారాన్ని కొలగొట్టడం అయితే జరిగింది. దాంతోపాటు తనను మెడనులిమి చంపేశాడు. ఆ తరువాత ఏదైతే నేరం జరిగిందో నేర ఆధారాలు దొరకకుండా అక్కడ కారాన్ని పోయడం అయితే జరిగింది. అలా చేసిన తర్వాత పోలీసులు గంట వ్యవధిలోనే నిందితుడు ఎవరన్నా కనుక్కోవడం జరిగింది. దాంతోపాటు ఆయన్ని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్కి కూడా తరలించడం జరిగింది. గంట వ్యవధిలోనే పోలీసులు ఈ నేరాన్ని ఛేదించడం అయితే జరిగింది. అది నిర్ధారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సీసీ ఫుటేజ్ని ఇప్పటికే పోలీసులు పరిశీలించారు. దాంతోపాటు ఏదైతే మర్డర్ జరిగిందో పార్వతి అనే మహిళను పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలిస్తున్నారు. ఘటన సుమారు సాయంత్రం 7 ఆ సమయంలో అయితే జరిగింది. ఇప్పటికీ ఒక 2-3 గంటల్లో, ఏదైతే గంట నుంచి 2-3 గంటల్లో నిందితుడిని కనుక్కోవడం అయితే జరిగింది. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్కి నిందితుడిని తరలించడం కూడా జరిగింది. ఇప్పుడు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అసలు నిందితుడు ఒక్కడేనా లేకపోతే ఇంకా వేరే ఎవరైనా ఉన్నారన్న విషయాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉన్నది. పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ప్రధానంగా మనకి ఇక్కడ తెలుస్తున్నది. పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇలాంటి ఘటనలు ఈ ప్రాంతంలో ఇంత జనావాసాల్లో మునిపెన్నడూ కూడా జరగలేదు. ప్రస్తుతం బంగారం ధర పెరగడంతో ఇలాంటి ఘటనలు నానాటికి చూస్తున్నాము. గత 4-5 రోజుల నుంచి కూడా చైన్ స్నాచింగ్లు కూడా చూస్తున్నాం. పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT India న్యూస్, విశాఖపట్నం నుంచి.